కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు వ్యాపించి 5 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల జనాలను ఖాళీ చేయించారు అధికారులు. అయిపోయింది ఇక ఒక్క ఫైర్ ఇంజన్ వస్తలేదు ఇంతసేపు లేవా నా ఫైర్ స్టేషన్ గన్ లెవెల్ బాంబులు పెట్టుకున్నట్టున్నారు అన్న అంటుకున్న జగిత్యాల రహదారిలోని సుభాష్ నగర్లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరిళ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఉదయం ఉన్నట్టుండి ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఇతర గుడిసెలకు కూడా మంటలు వ్యాపించడంతో పూరిళ్లలో ఉన్న 5 గ్యాస్ సిలిండర్లు పేలాయి. భారీ పేలులతో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పూరిళ్లలో నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేరి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు వ్యాపించి 5 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల జనాలను ఖాళీ చేయించారు అధికారులు. ఆదర్శ్ నగర్లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏమంటున్నారు? ఇక మంటలు అదుపులోకి వచ్చాయా? కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఆదర్శ నగర్ లో కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి గుడిసె లోపల బాంబు బ్లాస్ట్, ఇది సిలిండర్ కు సంబంధించినటువంటి బ్లాస్ట్ జరగడంతో ఒక్కసారి కరీంనగర్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉలిక్కిపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకేసారి సిలిండర్ వరుసగా పెరగడంతో ఏదైనా బాంబు బ్లాస్ట్ జరుగుతుందా అనేటువంటి కోణం లోపల అయితే పెద్ద ఎత్తున కూడా పరిస్థితి అయితే కనబడింది. అయితే ఆదర్శ నగర్ లోపల చాలా మంది కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రధాన హాస్పిటల్ వెనుక భాగం లోపల నివసిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళేటువంటి సమయం లోపల ఆ గుడిసె లోపల సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అయితే ఈ సిలిండర్లు పేలినటువంటి క్రమం లోపల ఇటు గుడిసెలు అంటుకోవడంతో వరుసగా ఇక్కడ 10 గుడిసె లోపల ఉన్నటువంటి 10 సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున కూడా ఆ మంటలు చెలరేగి రావడం కూడా జరిగింది. దాదాపుగా 15 గుడిసెల వరకు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే ఇటు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇటు వాటర్ ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకువచ్చి గుడిసెలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సార్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అరే ఇండ్లన్నీ కాలిపోయినాయి కానీ రేణి హాస్పిటల్ బ్యాక్ సైడ్ తీసుకో